అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన చోట నిరసన కార్యక్రమాలకు విపక్ష పార్టీ సిద్ధమవుతోంది. రుణమాఫీ కోసం పోరాటం చేస్తూనే మరోవైపు సెప్టెంబర్ 2వ వారం నుంచి డిక్లరేషన్ హామీలు అమలు చేయాలనే డిమాండ్తో జిల్లాల బాట పట్టాలని ప్లాన్ రెడీ చేస్తోంది గులాబీ పార్టీ. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజల్లోకి వెళ్లబోతోంది. ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్? లెట్స్ వాచ్. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం గులాబీ పార్టీ రుణమాఫీపై ఆందోళనలు మొదలుపెట్టింది. సంపూర్ణ రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేసింది. రైతు రుణమాఫీ జరగని రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి గ్రామాలకు వెళతామని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. గ్రామాల వారీగా రుణమాఫీ జరగని రైతుల లెక్కలు తీసి వివరాలను వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆ తర్వాత సచివాలయంలో సంబంధిత అధికారులను కలిసి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ఎలాంటి షరతు లేకుండా సంపూర్ణ రుణమాఫీ కోసం పోరాటం కొనసాగిస్తూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం మరో పోరాటానికి ప్లాన్ చేస్తోంది కారు పార్టీ. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీ ఇచ్చింది. వాటితో పాటు వివిధ వర్గాల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్లు ప్రకటించింది. వరంగల్లో రైతు డిక్లరేషన్ ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. అందులో 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, కౌలు రైతులకు సహాయం వంటి హామీలు ఇచ్చారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని, కులగణన చేపడతామని, బీసీల అభివృద్ధికి బడ్జెట్లో ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ని ప్రియాంక గాంధీ ప్రకటించారు. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్తో పాటు తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్. 6 గ్యారంటీల్లో 13 హామీలు ఇచ్చింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు నెలకు 2,500 సహాయం చేస్తామని చెప్పింది. వీటి అమలు కోసం పోరుబాట పట్టాలని గులాబీ పార్టీ డిసైడ్ అయ్యింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎక్కడైతే సభలు పెట్టి డిక్లరేషన్లు ప్రకటించిందో అక్కడే కౌంటర్ సభలను నిర్వహించి అధికార పార్టీని ఎండగట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్. డిక్లరేషన్ల పేరిట ప్రజలను హస్తం పార్టీ మోసం చేసిందని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. దానికోసం ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించాలనే దానికి సంబంధించిన తేదీలపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి డిక్లరేషన్ల అమలు కోసం నిరసనలు కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ సభలకు కేటీఆర్, హరీష్ రావులతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారని అంటున్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు పార్టీ క్యాడర్ని మళ్లీ యాక్టివ్ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల్లో తిరిగి మైలేజీ పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ హామీలను ప్రజల్లో ఎండగట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మరి.